ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున ఒక ప్రత్యేకమైన భాగాన్ని మీ గ్రహింపులోనికి తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనము కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలనే ఈ భాగాన్ని అనుసరిస్తూ ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం ఏంటిది అనంటే, దేవుని యొక్క మందిరం, ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన తర్వాత వారికి దేవుడు సీనాయి యొక్క పర్వతం దగ్గర వారి కొన్ని నియమ నిబంధనలు, ధర్మశాస్త్ర విధులు, ఆ తర్వాత వారికి దేవుని యొక్క మందిరం యొక్క అంటే ప్రత్యక్షపు యొక్క గుడారం యొక్క నమూనా విధానము దేవుడు వారికి చూపించినాడు. వారికి ఏముండాలి అంటే వారి జీవితంలో వారి యొక్క 40 సంవత్సరాల యొక్క జీవిత యాత్రలో వారికి దేవుని మందిరం యొక్క ప్రత్యక్షత, దీన్ని ప్రత్యక్షపు గుడారము, సాక్ష్యపు గుడారము అంటారు. ఈ గుడారం యొక్క పనిని వారు నిర్వర్తించుట కొరకు దేవుడు మోషేకు చెప్పినాడు. మోషే ఎవరికైతే చెప్పినాడో ఆ పనిని వాళ్ళు నిర్వర్తించినారు. అందుకనే మందిరం యొక్క విధానాన్ని గురించి, మందిరానికి ఎవరు పని చేసినారు, దానికి వాడినటువంటి యొక్క బంగారం ఎంత, వెండి ఎంత, ఇత్తడి ఎంత, ఎంతమంది ఇచ్చినారు, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ విషయాన్ని మనము గ్రహించి ఈ చివరి దినాలలో దేవుని మందిరములో పనిచేసేటువంటి మనము ఎంతవరకు నమ్మకంగా చేస్తూ ఉన్నాం. లెక్కలు అనుకుంటున్నాం కదా. గమనించండి, నిర్గమాకాండము 38వ అధ్యాయము, దయచేసి భాగాన్ని అక్కడక్కడ చదివి వినిపిస్తాము. 21 నుండి 31 వరకు ఇది మీరు చదవండి. నేను కొన్ని విషయాలు మాత్రమే, ఎందుకంటే చిన్న క్లుప్త భాగమే కాబట్టి నేను తలస్తూ ఉన్నాను. గమనించండి, 21వ వచనం నిర్గమాకాండము 38:21 మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు లేవీల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించను. ఏం పెట్టించాడంట? లెక్క పెట్టించను. ఈ రోజుల్లో తేడాలు ఎక్కడ వస్తున్నాయి? లెక్కలే. ఎవరు పెట్టిస్తున్నారు? చూడండి, ఎవరట? ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు. ఎవరి బాధ్యత అది? ఎవరి బాధ్యత? అహరోను, యాజకుడైన అహరోను కుమారుడు. ఈ రోజుల్లో యాజకులకు సంబంధం లేదు, అహరోనుకు సంబంధం లేదు, అహరోను కుమారులకు సంబంధం లేదు. గమనించండి, ఇది పాత నిబంధన ప్రకారం ఇక నియమించబడే విషయం. అందుకొరకు ఇక్కడ ఏమంటే, యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు లేవీల చేత మోషే మాట చొప్పున లెక్క. అంటే ఎవరు? మోషే. దేవుని మందిరములో బాధ్యత, లెక్కలు ఇవన్నీ కూడా ఎవరి ఆధీనంలో జరగాల? అందుకనే మోషే మాట చొప్పున లెక్క పెట్టించింది. మోషే ఎవరు చెప్పినాడు? అహరోను. ఇప్పుడు అహరోను ఎవరు? అతని కుమారులు ఉన్నారు, ఈతామారు లేవీల చేత వారి బాధ్యత చేసి ఏం చేసినాడు? గమనించండి. ఇంకొక 22వ వచనం, యూదా గోత్రికుడైన హూరు మనవడును ఊరు కుమారుడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా. బెసలేలు ఎవరు? ఈ బెసలేలు అనంటే యూదా గోత్రికుడైన ఊరు కుమారుడైన అంతేనా? ఊరు మనవడును ఊరు కుమారుడంటే బెసలేలు అన్నట్టు. ఇవి ఎవరితోనంటే యూదా వంశములో నుండి వచ్చినటువంటి వ్యక్తి. బెసలేలు అంటే దేవుని సన్నిధిలో, దేవుని నీడలోని వాడు, దేవుని కాపుదల అని రాయబడి ఉంది. యూదా గోత్రం బెసలేలు ఎవరికి గుర్తుగా ఉంటున్నాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తు. రెండో వ్యక్తి ఎవరంటే గమనించండి, 23వ వచనం, దాను గోత్రికుడును అహిసామాకు కుమారుడైన అహోలియాబు అతనికి తోడై ఉన్నాడు. ఎవరికి? బెసలేలుకు తోడయుండెను. అతడు చెక్కువాడును, విచిత్రం పని కల్పించువాడును, నీల ధూమ్ర రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బూటా పని చేయవాడు. ఇద్దరు పని చేయ. ఒకటి బెసలేలు, అహోలియాబు.
అహోలియాబు ఎవరు అంటే దాను గోత్రికుడు, బెసలేలు ఎవరంటే యూదా గోత్రికుడు. ఈ ఇద్దరు ఎవరి గుర్తుగా ఉంటారంటే, ఒకటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యూదా గోత్రం నుండి, రెండవది పరిశుద్ధాత్మ దేవునికి శిల్పకారి. దేవుని ఆత్మ ఏ విధంగా నమూనాను మందిరాన్ని నిర్మించి, అందుకని ఆత్మ ద్వారానే కట్టుచుండని మనకు పాట ఉంది. దేవుని మందిరము ఎట్లా ఆత్మ. ఈ ఇద్దరు పని చేసినారు. ఇద్దరు పని ఎవరి ఆధీనంలో చేస్తూ వచ్చినారు? మోషే అహరోనులు అనుకుందాం. వాళ్ళెవరి ఆధీనంలో ఉన్నంటే దేవుడు. అందుకని తండ్రి ఏంటంటే దేవుడు, దేవుని దాసుడు మోషేకు చెప్పినట్లు వీరు నిర్వర్తిస్తూ వచ్చినారు మందిరాన్ని నిర్మించుట్లోను. అంతేకాదు మందిరములో ప్రతి పని, బలిపీఠం కానీ, దానికి సంబంధించిన విషయం కానీ, గంగాళం కానీ, ఆవరణం ఏమున్నాయో పదార్థములన్నిటిని కూడా చేయడానికి కొరకు దేవుడు వారి ఇద్దరిని వాడుకున్నాడు. అందుకనే దేవుని యొక్క సంఘాన్ని చూపిస్తుంది. దేవుని సంఘములో నిర్వర్తించేది ఎవరు అనంటే మొట్టమొదటి దేవుడు. ఆయన ఏదైతే నియమించాడు, మధ్యలో ఉన్నారు వీళ్ళంతా సేవకుల్లాగా మోషే అహరోనులాగా. అయితే వీళ్ళు కాదు, మళ్ళా వీళ్ళు ఆజ్ఞాపించినాడు. ఎవరున్నారు? బెసలేలు ఉన్నాడు, తర్వాత ఎవరు? అహోలియాబు ఉన్నాడు. వీళ్ళెవరు? యేసు ప్రభువారు చెప్పినట్లు బెసలేలు దేవుని ఆత్మ నడిపించబడినట్లు ఈ పని అంతా జరుగుతూ వచ్చేసింది. వాళ్ళే నమ్మకమైన వాళ్ళు. కాబట్టి నీవు నేను ఏ విధంగా ఉంటున్నామో ఈ విషయాన్ని మనం ఎరుగుదాం. రెండో విషయం ఏంటంటే 24లో నుండి 23 అయిపోయింది కదా, 20 బూటా పని చేసేవాడు. 24 పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు ప్రయపరచబడిన బంగారం అంతయు. గమనించండి, దేవుని మందిరం కొరకు అన్ని వస్తువుల నిమిత్తము ప్రయపరచబడినటువంటి బంగారం అంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మనుగుల 530 తులములంట. బంగారము ఎంత ఉపయోగించబడింది అన్నిటికీ. బంగారము దేవుని మందిరానికి, బలిపీఠానికి కానీ, రేకులకు అన్ని కూడా పొదిగించబడింది. ఎంత ఉపయోగించబడింది అనంటే గమనించండి, ఎంత బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మనుగుల. ఇది మనము వేరే తిరిగి లెక్కేసుకోవచ్చు, కానీ ఇప్పుడు నేను ఆ లెక్క నేను చెప్పను. ఎందుకంటే ఒక్కొక్క విధానాన్ని బట్టి ఒక్కొక్క తీరుగా ఉంది. దాని కూడా ఉంది నాకు లెక్క, కానీ అది నేను అంత చెప్పడం కాకుండా, ఎందుకంటే మీరు తరికించండి. సరే, దేవుని గ్రంథంలో ఇచ్చిన మాట చదువుతున్నాం మన బైబిల్లో. 116 మనుగుల 530 తులములు. వ్యాఖ్యాన బైబిల్లో ఏమందంటే 1000 కిలోగ్రాములని రాయబడి ఉంది. 1000 కిలోగ్రాములని రాయబడి ఉంది. ఇంకొక బైబిల్లో ఇంకొక విధానంగా ఉంటుంది. సరే, ఏది ఏమైనా ఇది జనరల్గా మనం గమనించవలసిన విషయం. తర్వాత 25వ వచనం, సమాజములో చేరిన వారి సంఖ్య పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మనుగుల 1575 తులములు. ఏంటిది? వెండి. దేవుని మందిరం కొరకు ఎంత వాడబడింది అనంటే ఎంతట? సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మనుగుల 1575 తులములు. ఎంత లెక్క ఉన్న చూడండి, ఎంత లెక్క ఉన్న చూడండి. దావీదు కాలంలో కూడా అంతే తూచినిచ్చినట్టు, సొలొమోను కాలంలో కూడా మందిరం కట్టేటప్పుడు ఎంత అనే విషయాలు రాయబడతాయి. ఇది బైబిల్ అవగాహన వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, బంగారం ఇంత. ఇక్కడ ఏమంటాడంటే సమాజంలో చేరిన వారంటే సమాజంలో ఎవరిచ్చినారు? దీనికి ఎవరిచ్చినారు? గమనించండి, 26వ వచనం, ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తలా ఒకటికి అర తులము. ఎవరిల్లు ఎంతమంది ఇచ్చినారు? ఎంతమంది చూడండి. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని ప్రాయం కలిగినటువంటి వాళ్ళు ఎవరిచ్చినారు? 20 ఏండ్లు మొదలుకొని అంట. అందుకనే సమాజంలో చేరినవాడు కూడా ఉన్నాడు, జమదప్పినోడు అంటాడు. అంటే లెక్కలో లేనటువంటి వాడు. లెక్కలోకి ఎవరు వచ్చినారంటే 20 ఏండ్లు మొదలుకొని ప్రాయం కలిగి. నేను జమదప్పిన అంటే తప్పుగా భావించబాకండి, లెక్క ఇది హిందీ భాష.
నేను ఒకసారి దైవజనునితో విన్నటువంటి మాట, జమ తప్పిన అంటే జమ చేయడం అన్నమాట, లెక్కలోకి రావడం అన్నట్టు, లెక్క అన్నమాట. అందుకనే ప్రతిదీ లెక్కలోకి వస్తుంది. నీవు నేను లెక్కలో ఉన్నామా, లేక లెక్క తప్పిన వాళ్ళంగా ఉంటున్నామా గమనించండి. సో అందుకనే ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తల ఒక్కంటికి అరతులం అంటాయి ఇచ్చినటువంటి వాళ్ళు. ఆ 400 వెండి మనులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మెలను, అడ్డతెరలను, దిమ్మెలను అనగా ఒక్కొక్క దిమ్మకు 4 మనుగుల చొప్పున 400 మనుగులకు 100 దిమ్మలను పోయబడను. 1575 తులముల వెండితో అతడు స్తంభమునకు వంకులను చేసి వాటి బోధలకు పొదిగించి వాటి పెండే బద్దలు కట్టి. దేనికి? దేవుని మందిరంలో ఈ దిమ్మెలు ఇవన్నీ కూడా ప్రత్యక్ష గుడారం యొక్క తెరలకు ఇవన్నిటికూ పాడబడ్డాయి. మీరు ప్రత్యక్ష గుడారం గురించి విషయం మీరు చదువుకోవచ్చు. అందుకనే 28లో అంటాడు, 1575 తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోధలకు పొదిగించి వాటి పెండబద్దలు చేసింది. కాబట్టి వెండి ఎవరి కాడ తీసుకొనబడిందంటే అక్కడ బంగారం విషయం మళ్ళా చాలా మనకి ఇచ్చినట్టు బైబిల్ కనబడుతుంది. ఇక్కడ వెండి విషయం ఏమైందంటే ఇది వారు 20 సంవత్సరాలు మొదలుకునేటువంటి వాళ్ళు, పైప్రాయం కలిగిన వాళ్ళు వారు ఇచ్చినారు. ఇది విమోచన ధనముగా, విమోచన క్రయధనముగా అంటాడు. వెండి విమోచన గుర్తుగా ఉంటుంది. విమోచించబడ్డ వాళ్ళు లేక రక్షించబడ్డ వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనం ఎరగవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మన ప్రభు మన కొరకు క్రయం చెల్లించినాడు. విమోచన క్రయధనముగా తాను మన కొరకు ప్రాణం ఇచ్చినాడు. ఇది మరొక భాగం. సరే, ఇక్కడ విమోచించబడ్డటువంటి వాళ్ళు 29వ వచనం, మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి 280 మనుగుల 2400 తులములు. కాబట్టి దేవుని మందిరం కొరకు, దిమ్మల కొరకు, ఆ పరిశుద్ధ స్థలం పనిముట్ల కొరకు తిరిగి బంగారం ఎంత, వెండి ఎంత, ఇత్తడి ఎంత, దీంట్లో చేర్చబడ్డవారు ఎంతమంది. తర్వాత 30, అతడు దానితో ప్రత్యక్ష గుడారమునకు దిమ్మలను, ఇత్తడి వేదికను, దాని ఇత్తడి జలడలను, వేదిక ఉపకరణమన్నిటిని, చుట్టూనున్న ఆవరణమును దిమ్మలను, ఆవరణ ద్వారమునకు దిమ్మలను, ఆలయమునకు మేకులన్నిటి చుట్టూనున్న ఆవరణమునకు మేకులన్నిటిని చేశాను. దయచేసి గమనించండి, ఈ పనులు ఎవరు చేస్తూ వచ్చినారు? మనకు తెలుసు ఎవరు చేస్తూ వచ్చినారు. ఇక్కడ బెసలేలు, అహోలియాబు. వాళ్ళ చేతిలో బంగారం ఉంది, వాళ్ళ చేతిలో వెండి ఉంది, వాళ్ళ చేతిలో ఇత్తడి ఉన్నది, ఇంకా కర్ర, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ అయితే వాళ్ళు ఇందులో నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ రోజుల్లో మందిరాలలో పనిచేసేటువంటి వారు యాజ సేవకులు కావచ్చు, బాధ్యత గల వారు కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు ఏ విధంగా ఉంటున్నాం. అందుకనే దేవుని మందిరంలో పనిచేసేవాడు నమ్మకస్తుడై ఉండాలి. ప్రతి గృహ నిర్వాహకుడు నమ్మకస్తుడై ఉండడం అనేది అవసరం. ఇంకా మనము డబ్బుల కాన్నే, తుచ్చమైన పనికి మాలిన డబ్బుల కాన్నే లెక్కలు ఉండవు. దీనికే మోసగాళ్ళంగా ఉంటాం. ఎన్నెన్నో తప్పుడు సంగతులు చూస్తూ ఉన్నాము. చెప్పండి, బంగారము వెండి విషయం ఏం చేస్తాము? ఏంటి మా నమ్మకత్వము? దేవుని బిడ్డలుగా గమనించండి, దేవుని మందిరములో విశ్వాసాలు కానించి పై వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నమ్మకస్తులు. ఇంత బంగారము వెండి ఉన్నది, ఎవరు వాళ్ళని కాపలా కాసే వాళ్ళు తీసుకుంటే ఒక తులం తీసుకోకూడదా? అంటే ఆకాన్ లాంటి స్వభావం వాళ్ళకు లేదు కదా? లేదు. దేవుని మందిరంలో పనిచేసేటువంటి సేవకులు కానీ ఎవరైనా సరే నమ్మకత్వం అవసరం. ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు. ఇప్పుడు చూడండి, వాళ్ళు లెక్కలు రాసినారు, లెక్కలు రాయబడ్డాయి. ఇక్కడ ఎంత బంగారము, ఎంత వెండి, ఎవరెవరు ఇచ్చినారు, ఇత్తడి ఎంత, ఇది తూచి ఇచ్చినటువంటి విషయం మనకు తెలుసు. బైబిల్లో దావీదు గారి కాలంలో కూడా అంతే, తూచి ఇచ్చినాడంటే దీనికి ఇంత ఉపయోగించాలి, దీనికి ఇంత అన్నట్టు. అవి ఎంత ఉన్నాయి ఆ పాత్రలను కూడా బయట వెయిట్ ఎంత కూడా రాయబడి ఉంది. అందుకొరకనే దేవుని బిడ్డలుగా దేవుని మందిరంలో పనిచేసేటువంటి వారులారా, వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది పనికి మాలిన చినిగిపోయే డబ్బుల విషయమేమో నమ్మకం లేకపోతే బంగార విషయం ఏంది, వెండి విషయం ఏంది, నీవు నేను ఏ విధంగా ఉంటున్నావు? వాళ్ళిద్దరి పేర్లు రాయబడ్డాయి. వారిద్దరి పేర్లు. ఈ రోజు రక్షించబడ్డ మనము, దేవుని మందిరాల్లో పనిచేసేటువంటి మనము నమ్మకం అవసరం. రేపు ప్రభు వచ్చినప్పుడు, బలా మంచి నమ్మకమైన దాసుడా, ఈ కొంచెంలో నమ్మకం ఉన్నాడు. మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు.
అందుకని దేవుడు అప్పగించినాడు. తిరిగి వాళ్ళు నమ్మకంగా చేస్తూ వచ్చినాడు. ఈరోజు అపోస్తుడు పౌలు కూడా చెప్తాడు, ప్రతి గృహ నిర్వాహకుడు నమ్మకస్తుడిగా ఉండడం అనేది. గృహము నిర్మించేటువంటి వారంటే దేవుని మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు, విశ్వాసాలు మొదలుకుంటే సేవకుల వరకు నమ్మకస్తుడు అవసరం. ఈ నమ్మకత్వాన్ని బట్టి రేపు ప్రతిఫలం పొందుతాం ప్రభు వచ్చినప్పుడు. లేకపోతే అపనమ్మకస్తులుగా ఉంటే ఏం చేస్తారంటే దుష్టులతోటి పాలు పంచి పెడతాడు. వాళ్ళకు శిక్ష ఉంది. కాబట్టి దేవుని మందిరముకు ఉపయోగించబడే బంగారము, వెండి, పని, ఈ విషయాన్ని ఎరిగి మనం కూడా ఆ విధంగా జీవిస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియ తండ్రి, బాగా దీవించు. మరి మేము కూడా ఆ విధంగా ఉండడానికి మందిరాలలో వెండి, బంగారం, ఇత్తడి విషయాలలో లెక్కలన్నీ రాసినారు. అట్లా మేము కూడా నీకు రేపు లెక్క చూసుకున్నప్పుడు మీ దగ్గర లెక్కవంతులంగా ఉండడానికి సహాయపడమని యేసు మనం ప్రాణం చేరుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికి ప్రైజ్ లార్డ్.